మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములు సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మనం ఈరోజు ఈస్టర్ మెసేజ్ గురించి ధ్యానించుకుంటున్నాము. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు ఈస్టర్ ఎలా యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడో దాని గురించి వివరిస్తారు. అయితే మన అంశం పేరేంటంటే విజయమందు మృత్యువు మృంగివేయబడెను. డెత్ ఈజ్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ ఈజ్ our టాపిక్ నౌ. 1 Corinthians chapter 15 verse 54. 1 కొరింథీ 15వ అధ్యాయము మరి 54వ వచనం అన్నమాట. యేసు ప్రభు ఎలా పునరుత్థానుడయ్యాడు పౌలు చెప్తాడు ఇక్కడ 1 కొరింథీలో మరి 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూస్తే యేసు ప్రభు మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా యేసు ప్రభు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు, యెషయా 53:10 ప్రకారం. అలాగే ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా ఆయన మరి పునరుత్థానుడై లేచాడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన పునరుత్థానుడై లేచాడు, నేను ఆయనను చూశానని చెప్పేసి మగ్దలేన మరియ యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలో చెప్తుంది. ఫస్ట్ ఆమె చూస్తుంది కాబట్టి ఆ సమాధి దగ్గర పునరుత్థానుడైన యేసుప్రభు ఆమెకి దర్శనం ఇస్తాడు కాబట్టి ముందు నేను ఆయనను చూశానని చెప్తుంది. అయితే పౌలు ఆ యేసుప్రభు పునరుత్థానాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత పేతురుకి తదితర అపోస్తులకి కనబడ్డాడు, తర్వాత 500 మందికి పైగా కనబడ్డాడు, తర్వాత యాకోబునకు తక్కిన శిష్యులకి కనబడ్డాడు. ఇంకా తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. 1 కొరింథీ 15:8 చూస్తే అకాలమందు జన్మించినట్లున్న నాకు కూడా ఆయన కనపడ్డాడు, నేను క్రీస్తు సంఘంను హింసించుటచే నేను అపోస్తులలో అల్పుడను అపోస్తులుడను అని పిలిపించుకున్నటకు కూడా యోగ్యుడను కాను, కానీ అలాంటి పాపినైనా నాకు కూడా ఆయన దర్శనమిచ్చాడు అని యేసుప్రభు యొక్క కృపని ధ్యానించుకొని ఆయన పశ్చాత్తాపడుతూ కృతజ్ఞతతో చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమై ఉన్నానో దేవుని యొక్క సేవకుడిగా అది దేవుని కృప, నా యందు పనిచేసే దేవుని కృప కానీ నా యొక్క ప్రతిభ కాదు అని చెప్పుకుంటూ ఇప్పుడు మా సందేశం ఏంటంటే యేసు ప్రభు మరణం నుండి మృతులలో నుండి లేవనెత్తబడెను అనున్నది మా సందేశం అని చెప్తాడనమాట. 1 కొరింథీ 15:12 నేను వరుసగా చెప్పకుండా అక్కడక్కడ అవసరమైంది చెప్తూ ఉన్నాను. యేసు ప్రభు లేవనెత్తబడ్డారు. ఆయన లేవనెత్తబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే. ఆయన లేవనెత్తబడకపోతే మరణించిన వాళ్ళు కూడా ఎవరు లేవనెత్తబడరు. కనుక మన విశ్వాసము కేవలం ఈ లోక విషయాల కొరకు పరిమితమవుతే యేసు ప్రభు పట్ల మన విశ్వాసం కేవలం ఈ లోక విషయాల్లో మాకు మంచి ఇల్లు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆస్తి ఉండాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, దాని కొరకు అవుతే మన విశ్వాసం వ్యర్థం అంటున్నారు. మన విశ్వాసం దేని కొరకంటే యేసు ప్రభు ఎలా మరణించి మృతులలో నుంచి లేవనెత్తబడ్డాడో మనం కూడా ఒకరోజు ఆ విధంగా లేవనెత్తబడతాము అని ఆయన చెప్తున్నాడు. మరణంను నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురు అని ధృవపరచుటకే యేసుక్రీస్తు కూడా లేవనెత్తబడ్డాడు
అని చెప్తున్నాడు 1 కొరింథీ 15:20లో. ఒక మనుషుని మూలంన ఎలా మరణం వచ్చిందో అలాగే ఒక మనుషుని మూలంన పునరుత్థానం వచ్చింది. ఆదాము పాపం వలన మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది, మొదటి ఆదాం. అలాగే చివరి ఆదామైన క్రీస్తు యొక్క పునరుత్థానం వల్ల మనం అందరం కూడా లేవనెత్తబడతాం. అయితే ప్రథమ ఫలము క్రీస్తు అని చెప్తున్నారు. ప్రథమ ఫలం అంటే తొలుత లేవనెత్తబడిన వాడు క్రీస్తు అన్నమాట. ఆయన ప్రథమ ఫలము క్రీస్తు అవుతే ఆ తర్వాత ఫలంలైన మనం కూడా లేవనెత్తబడతాం. ఇప్పుడు మనం పాత నిబంధనలో లేవియ కాండంలో తొలి ఫలము అనే దాన్ని మనం చూద్దాం. లేవియ కాండం 23:9-10 వచనాలు చూస్తే అక్కడ మోషేతో దేవుడు చెప్తారనమాట, మీరు ఈ ప్రజలకి చెప్పు మోషే, వీళ్ళు ఈ ఎడారి ప్రయాణం తర్వాత కానా దేశం వెళ్ళి పంట వేసినప్పుడు పంట వస్తుంది కదా, అప్పుడు తొలి పనలు అంటే తొలి వెన్నులను కోసి తొలి పనలు కోసి దేవాలయంలో యాజకునికి అర్పించండి. ఆయన దేవుని సన్నిధిలో మీరు తెచ్చిన ఆ తొలి వెన్నులను దేవుని సన్నిధిలో విదిల్చి ఆ ఫలాన్ని ఆ దేవునికి అర్పిస్తాడు అని. అయితే వీళ్ళ విశ్వాసం ఏంటంటే చూడండి, తొలి వెన్నులు పంట కాసినప్పుడు వరి పొలం కావచ్చు, గోధుమ పంట అనుకోండి, ఆ దేవునికి అర్పించినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గింజల్ని మిగతా దాని నుంచి వేరు చేస్తాడు. ఆ పంట నుంచి పంట నూరుస్తారంటారు చూడండి, అలా చేస్తాడనమాట. అంటే ఇక్కడ యాజకుడిని మనం యేసుప్రభుగా చూస్తే మనము తొలి ఫలము యేసుప్రభు. ఆ తొలి ఫలాన్ని వాళ్ళు ప్రజలు తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు యాజకుడికి అర్పిస్తున్నారు. యాజకుడు దేవుని సన్నిధిలో ఆ తొలి వెన్నులని నూరుస్తున్నాడు అనమాట. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల విశ్వాసం ఏంటంటే తొలి పంట దేవునికి ఇస్తే చక్కగా పండింది అనమాట, బెస్ట్ క్రాప్ అనమాట. దేవునికి ఇస్తే మిగతా పంట కూడా అలాగే పండుతుంది పుష్కలంగా అని వారి విశ్వాసం. అలాగే ప్రథమ ఫలం క్రీస్తు. తండ్రి దేవుడు యేసు ప్రభువుని ఎలా పరిశుద్ధాత్మ ద్వారా మరణం నుండి లేవనెత్తాడో మనల్ని కూడా అలాగే లేవనెత్తుతాడు అని రోమా 8:11లో ఉంది. మొదటి పంట మరి వాళ్ళు దేవునికి ఇస్తే అది ఎలా పండిందో చక్కగా మిగతా అది కూడా అలాగే పండుతుందని వాళ్ళ విశ్వాసం. అలాగే మొదటి యేసు ప్రభు తొలి ఫలం, దేవుని తొలి ఫలం అన్నమాట. తొలుత పుత్రుడు ఎలా మరణం నుండి లేవనెత్తబడ్డాడో మనం కూడా అలాగే లేవనెత్తబడతాము అనేది అది మన విశ్వాసం అన్నమాట. అయితే ఎలా యేసు ప్రభు లేవనెత్తబడ్డాడు, రోమా 8:11లో అక్కడ పౌలు రాశాడనమాట. తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా యేసుక్రీస్తుని ఎలా మరణం నుండి లేవనెత్తాడో అలాగే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన మర్త్య శరీరంలను కూడా లేవనెత్తి మన మర్త్య శరీరంలకు కూడా జీవంనిచ్చి మనల్ని ఆయన జీవంతో లేపుతాడు అని చెప్పి రాశాడనమాట. అయితే యేసు ప్రభు ఎలా లేవనెత్తబడ్డాడు అది మనం ఒకసారి చూద్దాం. ఆయన శుక్రవారం రోజు సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఏం జరిగింది? ఆయన శరీరం సమాధిలో ఉంది, మరి ఆత్మ ఏం చేస్తుంది? 1 పేతురు 3:18-22 వరకు చదవండి. అక్కడ యేసు ప్రభు మరణించాడు కదా. అయితే ఆయన మరణించినప్పుడు ఆయన శరీరం మాత్రమే సమాధిలో ఉంది, ఆత్మలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మరణించిన వారి ఆత్మల దగ్గరికి పాతాళంకు వెళ్ళి అక్కడ మరణించిన వాళ్ళ ఆత్మలకి ఆత్మలో బోధించాడు. అంటే వాళ్ళు మరణించిన వారు ఆత్మలో ఉన్నారు కాబట్టి ఆత్మలో బోధించాడు. ఎవరి ఆత్మలు అనంటే నోవా కాలంలో అవిధేయులైన వారి ఆత్మలు. దేవుడు వాళ్ళకి చెప్పారు, కనీసం 3 సంవత్సరాలు ఆయన సహనంతో ఉన్నారంట. నోవాని ఓడ తయారు చేయమన్నప్పుడు ఆయన 3 సంవత్సరాలు ఓడ తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రజల పాపం ఎంత దుష్టత్వం ఉన్నా 3 సంవత్సరాలు ఓపికగా ఉన్నారంట. మీరు పశ్చాత్తాపడండి, దేవుని శిక్ష మీ మీదకి వస్తుందని నోవా ఎంత బోధించినా ప్రజల్లో పశ్చాత్తాపం రాలేదన్నమాట. వాళ్ళలో పశ్చాత్తాపం రాలేదు, దేవునికి విధేయించలేదు, మారు మనసు పొందలేదు. కానీ యేసు ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అలా అవిధేయులై జలప్రలయంలో మరణించిన వారి ఆత్మల యొద్దకు ఆత్మలో వెళ్ళి వాళ్ళకి బోధించి వాళ్ళని తీసుకొని వచ్చాడంట.
ఇంకా మనం విశ్వాస సంగ్రహం అపోజల్స్ క్రీడ్ చదువుతాం కదా. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది చదువుతుంటే ఆయన శిలువలో కొట్టబడి మరణించి పాతాళంలోకి వెళ్ళి 3వ నాడు లేచెను. ఈ అపోజల్స్ క్రీడ్ అంటే అపోజల్స్ తయారు చేశారు, 12 మంది తయారు చేశారంట. అందులో ఈ మాట తప్పకుండా ఆయన పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఆత్మలకి బోధించి వాళ్ళని తీసుకొని వచ్చాడు అని అది తప్పకుండా పేతురే రాసి ఉంటాడు. ఎందుకంటే ఈ పేతురే ఇక్కడ రాశాడు కదా, 1 పేతురు 3:19 అక్కడ నిద్రిస్తూ ఉన్నారు పరదేశంలో అన్నమాట. నిద్ర అదొక నిద్ర, పరదేశ్ అనేది ఒక నిద్ర లైఫ్ ఉంటుంది, కానీ ఆత్మ నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆదాము నాయనా నా కుమారుడా లే, అవ్వమ్మ లే అని చెప్పి అక్కడ నిద్రిస్తున్న వాళ్ళందరినీ తనతో తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన తర్వాత శనివారం మరి ఆదివారం వేకువజామున దేవుడు పరిశుద్ధ ఆత్మతో యేసు ప్రభుని లేపారనమాట. లేపిన తర్వాత ఆయన పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అపోజల్స్ క్రీడలో కూడా ఉంటుంది అనమాట. తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 కొరింథీ 15:24 చూస్తే ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఏం చేస్తున్నాడంటే సైతాన్ యొక్క అధికారులను, సైతాన్ యొక్క ఆధిపత్యాన్ని, సైతాన్ యొక్క అధికారాన్ని, సైతాన్ యొక్క బలాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, వమ్ము చేస్తున్నాడు అనమాట. సైతాన్ శక్తుల్ని ఆయన లయం చేస్తున్నాడు. వాడి అధికారాన్ని యేసు ప్రభు కొట్టివేస్తూ ఉన్నారనమాట. ఇది మనం చూసినట్లయితే మరి 3 హెవెన్స్ అని చూడాలి. అక్కడ 3వ ఆకాశం అనమాట. ఇప్పుడు యేసు తండ్రి దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు ఉన్నాడు, దాన్ని 3వ ఆకాశం అంటే 3rd హెవెన్ అంటారు. ఈ భూమి మీద మనం ఉన్నాము, దీన్ని 1st హెవెన్ అంటారు అనమాట. మధ్యాకాశంలో దుష్టాత్మలు సంహరిస్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి, స్పిరిచువల్ వరల్డ్ అంటారు. 2nd దాన్ని భూమి కింద ఉన్నటువంటి అంధకార శక్తులు ఇక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఉన్న యేసు ప్రభు పాదముల క్రింద ఈ దుష్ట శక్తులన్నిటినీ, సైతాను క్రింద ఉన్న దుష్ట శక్తుల్ని తండ్రి దేవుడు యేసు ప్రభు పాదాల క్రింద ఉంచుతారనమాట. అందుకే కీర్తన 110:1 అక్కడ దావీదు చూస్తాడనమాట దర్శనంలో. ప్రభు నా ప్రభుతో ఈ విధంగా అంటున్నారు, ఇదిగో నేను నీ శత్రువులందరినీ నీ పాద పీఠముగా చేసే వరకు నువ్వు నా కుడి ప్రక్కన కూర్చో. యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నప్పుడు తండ్రి దేవుడు ఈ అంధకార శక్తులన్నింటినీ కూడా, ఈ మధ్యాకాశంలో సంచరిస్తున్న అంధకార శక్తుల్ని తండ్రి దేవుడు యేసు ప్రభు పాదముల క్రింద పాదపీఠంగా చేస్తూ ఉన్నాడనమాట. అందుకే ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహాలతో, ప్రధానులతో, అధికారులతో మనం పోరాటం చేస్తున్నాం అని పౌలు ఎఫెసీ 6:10 చెప్పారు చూడండి. అవే అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు మరణించినప్పుడు పాతాళానికి పరదేశికి వెళ్ళి అక్కడ ఆదాము, అవ్వమ్మ మరి అవిధేయులైన వాళ్ళ ఆత్మలకి బోధించి వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళని తీసుకొని వచ్చాడు. మరి తనతో పాటు తీసుకొచ్చాడు. వాళ్ళని మళ్ళీ పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. తండ్రి కుడి ప్రక్కన ఉన్నప్పుడు ఆయన 3rd హెవెన్లో ఉన్నాడు. మరి ఇక్కడ 2nd హెవెన్ స్పిరిచువల్ వరల్డ్. ఇక్కడ ఉన్న దుష్టాత్మలు అనమాట, ఆకాశ మండలంలో తిరుగుతున్న దుష్టాత్మల్ని తండ్రి దేవుడు యేసు ప్రభు యొక్క కాళ్ళ క్రింద పెడుతున్నారనమాట. క్రీస్తు ఎప్పటి వరకు పరిపాలిస్తాడంటే తండ్రి దేవుడు అన్ని శక్తులని కూడా యేసు ప్రభు యొక్క అధికారం క్రిందకి తీసుకొని వచ్చి యేసు ప్రభుకి లోబడేలాగా చేస్తాడనమాట. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే లూకా 10:18 సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుటను కాంచి తిని మీకు పాములు తేళ్లు నల్లగొట్టే అధికారం ఇస్తున్నాను. ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చుని 3వ ఆకాశం 3rd హెవెన్లో, 2nd హెవెన్ స్పిరిచువల్ వరల్డ్లో మధ్యాకాశంలో సంచరిస్తున్న దుష్టాత్మలన్నింటినీ కూడా తన పాదముల క్రిందకి తెస్తున్నాడు. తండ్రి దేవుడే ఇస్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ వాక్యం ఇలా చెప్పబడింది. అప్పుడు ఆ సమస్తాన్ని కూడా తండ్రి దేవుడు యేసు ప్రభు పాదాల క్రిందకి తీసుకొని వస్తాడు. అందుకే 8వ కీర్తన 6వ వచనం మీరు చూస్తే నీవు నీ చేతి పనులన్నింటి మీద అతనికి అధికారం ఇచ్చావు. ఎవరికి? యేసు ప్రభుకి అన్నమాట. అన్నిటినీ నీ సృష్టి అంతా కూడా ఆయన పాదముల క్రిందికి, అంటే అన్నిటి మీద నువ్వు అధికారం ఇచ్చావు.
ఆ శత్రువులందరినీ కూడా పాదపీఠంగా చేశావు అని చెప్తున్నాడు అనమాట. అయితే యేసు ప్రభుకి దేవుడు సమస్తాన్ని లోబరిచిన తర్వాత ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు తనకి సమస్తాన్ని లోబర్చిన తండ్రికి తనని తాను లోబర్చుకుంటాడనమాట. మీకు అర్థమవుతుంది కదా. పరలోకంలో ఉన్న యేసు ప్రభు మధ్యాకాశంలో ఉన్నటువంటి దుష్టాత్మలన్నింటినీ కూడా తనకి లోబర్చుకుంటాడు, తండ్రి దేవుడు చేస్తాడు. ఆ తర్వాత సమస్తం తనకి లోబడిన తర్వాత యేసు ప్రభు తనకి సమస్తాన్ని లోబర్చిన తండ్రి దేవునికి సమర్పించుకుంటాడు తనను తాను. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లుతాడనమాట. అన్ని క్రీస్తు అధికారం క్రిందికి వస్తాయి. క్రీస్తు అధికారం క్రిందికి వచ్చిన క్రీస్తే తనని తాను తండ్రి దేవునికి లోబర్చుకుంటాడు. అప్పుడు అన్నింటి పైన దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లుతాడనమాట. ఇది పునరుత్థానం అన్నమాట. అయితే ఇప్పుడు మన పునరుత్థానం ఎలా జరుగుతుంది? ప్రథమ ఫలమైన క్రీస్తు పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చుని మరి ఈ మధ్యాకాశంలో ఉన్న దుష్టాత్మలన్నింటినీ కూడా అంధకార శక్తుల మీద అధికారాన్ని పొంది అన్ని తనకి లోబడిన తర్వాత తండ్రి దేవునికి తనని సమర్పించుకున్నాడు. అందుకే పాతాళ భూలోక పరలోకంలో అతని ముందు ఒంగుతాయి అని ఫిలిప్పీ 2:10-11 1 కొరింథీ 15:35 నుంచి చెప్తున్నాడు అనమాట. మరి చనిపోయిన వాళ్ళు పునరుత్థానులై లేస్తారు. అది ఎలా అనంటే, ఒక విత్తనము భూమిలో పడి నశించని అంతవరకు ఏం కాదు, కానీ ఒక విత్తనము భూమిలో పడి నశించినప్పుడు అది మొలకెత్తుతుంది. అంటే మన పునరుత్థానాన్ని ఒక విత్తనం భూమిలో పడి అది మరి నశించి ఆ విత్తనంలో నుంచి మొలక వచ్చినట్లుగా మన ఆత్మ ఆ పరిశుద్ధాత్మ శక్తితో పునరుత్థానమై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తుందని పౌలు చెప్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు విత్తనాన్ని గురించి ఆయన ఎట్లా బోధిస్తున్నాడంటే, విత్తనం భూమిలో పడినప్పుడు ఆ విత్తనం భూమిలో నశిస్తుంది, ఆ విత్తనంలో నుంచి మొలక వస్తుంది అన్నమాట. అలాగే మనం కూడా ఈ శరీరంలో మన ఆత్మ ఉంది. ప్రసంగి 12:7 చెప్తారు, సులోమన్ చెప్తాడు, సులోమన్ రాజు, మట్టి నుంచి వచ్చిన ఆత్మ మట్టిలోకి వెళ్ళాలి, దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు అది నశించాలి, అది నశించిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది అని యేసుప్రభు చెప్తారు. మీరు ఒక గోధుమ గింజ యోహాన్ 12:24లో పునరుత్థానాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా యేసుప్రభు చెప్తారనమాట. చూడండి, ఇదైతే గోధుమ గింజ కాదు, గ్రీన్ గ్రామ్, కానీ గోధుమ గింజ భూమిలో పడి నశించాలి. నశించనంతవరకు ఏం కాదు, నశించకుండా ఉంటే అలాగే ఉంటుంది. కానీ భూమిలో పడి నశించినప్పుడు అది విస్తారంగా ఫలిస్తుంది. గోధుమ గింజని ఆయన దేంతో పోలుస్తు, మన శరీరం అన్నమాట. నశించాలి, భూమిలో పడాలి అంటున్నారు. యేసు ప్రభు శిలువ మీద ఆయన మరణించినప్పుడు మనం ఆయనలో ఉన్నాము. అప్పుడు ఆయన మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న శాపాన్ని, సైతాన్ యొక్క అధికారాన్ని శిలువకి కొట్టేశాడు. ఈరోజు పొద్దున ఉదయం నేను చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను. 14, 19, 20లో నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించదరని చెప్తూ, ఇదిగో నేను ఈరోజు నాతో మాట్లాడిన మాట, ఐఎమ్ ఇన్ ద ఫాదర్ అండ్ యు ఆర్ ఇన్ మీ, ఐఎమ్ ఇన్ యూ అని చెప్పాడనమాట. నేను తండ్రిలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను. యేసు ప్రభు తండ్రిలో, అలాగే నేను యేసు ప్రభులో, యేసు ప్రభు నాలో. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు తండ్రిలో, మరి మనము యేసు ప్రభులో అంటుగట్టబడతాం. ద్రాక్షావల్లి రెమ్మల్లాగా మనలో యేసు ప్రభు ఉంటారనమాట. అది చెప్తా ఉన్నాడు. అలా మనము యేసు ప్రభులో ఉన్నప్పుడు, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువకి దేన్ని కొట్టాడంటే మనలో ఉన్న పాపాన్ని సిలువకి కొట్టాడనమాట. యేసు ప్రభు మరణించినప్పుడు మనలో ఉన్న పాపం, మన పాపపు శరీరం మరణించిందనమాట. అప్పుడు ఆ యేసు ప్రభుని సమాధి చేసినప్పుడు మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మన పాపపు శరీరం సమాధి చేయబడింది. అందుకే యేసు ప్రభు సింపుల్గా అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి నశించాలి. అంటే నీవు నేను
ఈ పాపపు శరీరానికి, ఈ పాపానికి మనం మరణించాలి. యేసు ప్రభువులో మరణించాలి. యేసు ప్రభుతో పాటు మనము సమాధి చేయబడాలి. అదే రోమా 6లో పౌలు చెప్తున్నాడు. మీరు 6:3 నుంచి చదివితే, మీరు యేసు ప్రభుతో పాటు మరణిస్తే, అంటే దేనికి మరణించాలి? పాపానికి మరణించాలి. అప్పుడు యేసు ప్రభుతో పాటు మీరు లేస్తారు, నీతిని ధరించుకొని లేస్తారు అని చెప్తున్నారు. మరణించనంత వరకు ఆ గోధుమ గింజ అలాగే ఉంటుంది. అంటే నీవు ఈ శరీర వాంఛలకి మరణించనంత వరకు నీకు పునరుత్థానం లేదు అని చెప్తున్నారు. మనం పాపానికి మరణించాలి. అప్పుడు యేసు ప్రభులో ఉన్న మనము పాపానికి మరణించినప్పుడు యేసు ప్రభుతో పాటు మనం సమాధి చేయబడుతున్నాం. అప్పుడు మన పాపపు శరీరం సమాధి చేయబడి భూమిలో పడి గింజ నశిస్తుందన్నమాట. ఎలా యేసు ప్రభుని దేవుడు పరిశుద్ధాత్మతో లేపారో రోమా 8:11 ప్రకారం మనల్ని కూడా లేపుతారనమాట. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, విత్తనం గోధుమ గింజ కావచ్చు, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. అంటే శరీరం క్షయమైపోతుంది, ఆత్మ అక్షయమైనదిగా లేపబడుతుంది. అలాగే మరి అది గౌరవం లేనిదిగా విత్తబడి గౌరవమైన వైభవంగా లేపబడుతుంది. బలహీనంగా విత్తబడుతుంది, బలంగా లేస్తుంది అని భౌతికమైనదిగా విత్తబడి మరి ఆధ్యాత్మికమైనదిగా లేపబడుతుంది. అయితే ఎలా మనం లేపబడతామో ఒకసారి చూద్దాం. ఫైనల్ విక్టరీ అన్నమాట. ఎట్లా మనం లేపబడతాం? 1 కొరింథీ 15:50 నుంచి 58 వరకు మనం చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు చాలా క్లియర్గా, రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యంలో పాలు పంచుకొనదు. అంటే ఈ శరీరము పరలోకానికి వెళ్ళదు అని చెప్తున్నారు. అప్పుడు ఈ శరీరం మరి ఏం జరుగుతుంది? భూమిలో విత్తబడినప్పుడు అన్నమాట. ఆ విత్తబడినప్పుడు అది ఎలా లేపబడుతుంది? ఎలా ఆత్మ ఎలా లేపబడుతుంది? మనం పాపానికి మరణించినప్పుడు ఆత్మ ఎలా లేవనెత్తబడుతుందని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే, ఈ అక్షయమైనది క్షయమైన దానిని కప్పుకొన్నప్పుడు, మరణించనిది మరణించు దానిని కప్పుకొనినప్పుడు విజయములో మృత్యువు మింగివేయబడినది. చాలా ముఖ్యమైనది అన్నమాట. నిన్నంతా 24 గంటలు ధ్యానిస్తున్నాను. అక్షయమైనది క్షయమైన దాన్ని కప్పుకొనుట అంటే ఏంటి? అప్పుడు ప్రభు నాకేం జ్ఞాపకం చేశారంటే, యేసు ప్రభు దివ్య రూపధారణ. ఆయన తాబోరు కొండ మీద వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దివ్య రూపధారణ పొందుతాడు. ఆయన ముఖము మహిమతో ప్రకాశిస్తుంది, ఆయన దేహమంతా వెలుగుతో ప్రకాశిస్తుంది. అప్పుడు మేఘంలాగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనని కమ్ముకుంటాడనమాట. లూకా 9:29 నుంచి మీరు చదివితే, అంటే ఈ అక్షయమైనది పరిశుద్ధాత్మదేవుడు, అక్షయమైన పరిశుద్ధాత్మదేవుడు క్షయమైన ఈ శరీరాన్ని కమ్ముకుంటాడు. చివరి బాకా మోగగానే ఒక్క క్షణంలో మార్పు వస్తుందన్నమాట. నిద్రిస్తున్న వాళ్ళు లేపబడతారు. చివరి బాకా మోగగానే పరిశుద్ధాత్మదేవుడు ఆ క్షయమైన శరీరాన్ని ఆయన ఒక్క క్షణంలో మార్పు వచ్చేస్తుంది అనమాట. మన ఆత్మకి మార్పు వచ్చి మహిమ శరీరాన్ని, మహిమని, అమరమైన పరిశుద్ధాత్మని కప్పుకుంటాం మనము. ఆ పరిశుద్ధాత్మ యొక్క మహిమని కప్పుకొని ఈ మరణాన్ని పరిశుద్ధాత్మ మింగేస్తాడు. అక్షయమైన పరిశుద్ధాత్మ ఆ శరీరం మింగివేయబడుతుంది. ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మని తీసుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్తాడు. లేదంటే యేసు ప్రభు వచ్చే నాటికి బ్రతికుంటే మేఘాల్లోకి మనం ఎత్తబడతాం. ర్యాప్చర్ గురించి చెప్తూ ఉన్నాడనమాట. కనుక మీరు దృఢంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. యేసు ప్రభు వచ్చే వరకు ఆయన కొరకు చేసింది ఏది కూడా వ్యర్థం కాదు అని చెప్తున్నారనమాట. ఇది పునరుత్థానం యొక్క సందేశం అన్నమాట. డెత్ ఈజ్ స్వాలోడ్ ఇన్ ద విక్టరీ. విజయమందు మరణము మృంగివేయబడుతుంది. ఇది మనందరికీ జరుగుతుంది. యేసు ప్రభుని పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా మహిమతో లేపాడో మనల్ని కూడా ఆయన లేపుతాడు. మనం కూడా ఒకరోజు ఆయన మహిమలో ప్రవేశించి అక్కడ నిత్యము ఆయనతో ఉంటామన్నమాట. ఇది పునరుత్థానం యొక్క సందేశం. క్రీస్తు బాధలలో పౌలు అంటాడు రోమా 8:17లో, క్రీస్తు బాధలో మీరు పాలు పంచుకుంటే క్రీస్తు మహిమలో కూడా మీరు పాలు పంచుకుంటారు అంటున్నారు. అంటే క్రీస్తు బాధలంటే సిలువ మరణం అన్నమాట. మనం పాపానికి మరణించాలి, సిలువ వేయబడాలి. మనలో ఈ శరీర కార్యాలు, అసూయ,
దౌష్టము, ధనాశ, ఇవన్నీ వ్యభిచారం, దొంగతనం పనిచేసినంత వరకు సైతాన్ అధికారం. ఆ సైతాను అధికారం, మనలో ఉన్న సైతాన్ అధికారాన్ని యేసు ప్రభు సిలువకి కొట్టేశాడనమాట. అప్పుడు యేసు ప్రభు శరీరాన్ని సమాధి చేసినప్పుడు మనం పాపానికి మరణించాం. యేసు ప్రభు ఎలా ఒకేసారి మరణించారో మనం కూడా పాపానికి ఒకేసారి మరణించాలి. యేసు ప్రభు ఎలా తండ్రి దేవుడు యేసు ప్రభుని ఎలా పరిశుద్ధాత్మ శక్తితో సమాధిలో నుంచి లేపాడో మహిమ శరీరంతో, మనం కూడా అలా పరిశుద్ధాత్మ శక్తితో మన మరణాన్ని, మర్త శరీరాన్ని ఆయన మింగివేసి మన ఆత్మకి మహిమ శరీరాన్ని ఇచ్చి మహిమతో మన ఆత్మని పరిశుద్ధాత్మదేవుడు పరలోకానికి చేరుస్తాడు. లేదా యేసు ప్రభు మేఘాల్లోకి వచ్చినప్పుడు అక్కడికి చేరుస్తాడు. ఇది ఈస్టర్ మెసేజ్ అన్నమాట. అందుకే యేసు ప్రభు పునరుత్థానాన్ని ఆయన దర్శనంలో చూసిన దావీదు అంటాడు, దావీదు కీర్తన 16, 10, 11లో, నీ పరిశుద్ధుని ఓ దేవా, నా ప్రభువా యెహోవా, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఆయనని సమాధిలో ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనీయవు. నీవు నీ శక్తితో లేపుతావు. నీ సన్నిధిలో దెర్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడి చేతిలో అన్ని భాగ్యాలు, అన్ని సౌఖ్యాలు ఉన్నాయని చెప్తాడు. యేసు ప్రభు పునరుత్థానాన్ని చూసిన ఆయన యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడనమాట. కనుక మనం కూడా ఈ యేసు ప్రభుతో పాటు లేవనెత్తబడ్డానికి ఆయన నిరీక్షణని కలిగి ఉండి ఈ అనుభవాన్ని పొందుదాం. ఈ అనుభవం ఈరోజే పొందాలని లేదు, ఎప్పుడైనా కావచ్చు అన్నమాట. యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశించడం అంటే మన హృదయంలోకి ప్రవేశించడం, మన దేహాన్ని శుద్ధి చేసి మనలో ఉన్న పాపం తన మీద వేసుకొని ఆయన ఎలా సిలువ కొట్టేశాడో పాపాన్ని, సైతాన్ అధికారాన్ని, అలాగే మనం కూడా మన పాపాన్ని మనం ఆయనలో, ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు మన పాపం సిలువ వేయబడింది. ఆయన సమాధి చేయబడినప్పుడు మన పాపం శరీరం సమాధి చేయబడింది. ఆయన లేవనెత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం కూడా పరిశుద్ధాత్మ శక్తితో లేవనెత్తబడతాం. ఈ పామ్ సండే నుంచి ఈస్టర్ వరకు ఈ వారం తప్పకుండా ఈరోజే జరగాలని లేదు. నాకు 97లో ఒక వారం రోజులు సరిగ్గా ఈ అనుభవాన్ని ప్రభు ఇచ్చారు. ఎప్పుడైనా మీరు ఈ అనుభవాన్ని పొందొచ్చు. ఈ పునరుత్థానాన్ని, సైతాను మీద జయం, దావీదు గొలియాతుని ఎలా జయించాడో మనం కూడా ఈ లోకాన్ని, శరీరాన్ని, సైతాన్ని పరిశుద్ధాత్మ శక్తితో జయించాలి. పాపానికి మరణించాలి. యేసు ప్రభు ఈ అన్నిటినీ కూడా కొలోసి 2:14 ప్రకారం శిలువ మీద అధికారులని, ప్రధానులను నిరాయుధులను చేసి వాటిని బంధించి విజయయాత్రలో నడిపించాడు. అందుకే హ్యాపీ ఈస్టర్, విక్టోరియస్ పండుగ అన్నమాట. ఇది విజయ పండుగ. ఒక రాజు శత్రువుని ఓడించి శత్రువుని సైన్యాన్ని ఎలా బంధించి విజయయాత్రలో ఉత్సాహంతో ఊరేగింపుగా వస్తాడో అలాంటి పండుగ అన్నమాట ఇది ఈస్టర్ పండుగ. అంటే మనం కూడా అన్ని రకాల శత్రువులని జయించి పరిశుద్ధాత్మ శక్తితో విజయయాత్రలో మనం పరలోకానికి వెళ్ళి ప్రభుని కలుసుకోవాలి. హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఎపిసోడ్ ఈజ్ స్పాన్సర్డ్ బై మిస్టర్ సతీష్ కుమార్ అండ్ ఆల్సో మిసెస్ సరిత కుమారి, వాళ్ళ కుమార్తె సమీరా నాయుడు, వైజాగ్. దేవుడి కుటుంబాన్ని, సతీష్ అండ్ ఆల్సో సరిత, దేవుడు మీ కుటుంబాన్ని దీవించి మీ పాపకి ఎస్తేర్ రాణిలాగా మీ పాపని అభిషేకించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు ముఖ్యంగా సమీరా ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్